గడిచిన వారం మనం చూసుకున్నది ఏంటి గుర్తుందా? ప్రభువైన దేవుడు మనకి ఇచ్చిన నిరీక్షణ, శ్రమల్లో మనం అవలంబించవలసిన వైఖరి, శ్రమల్లో మనం ఎలా ఉండాలి, శ్రమల్లో ఎలా మనం ప్రవర్తించాలి. ఏదో అనుకూలంగా ఉండదు శ్రమలు వచ్చినప్పుడు. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనము ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి. ఇప్పుడు యాటిట్యూడ్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఎవరన్నా పొగరుగా ఉన్నవాడిని చూసినప్పుడు, గర్వపు మాటలు మాట్లాడుతున్నప్పుడు వానికి యాటిట్యూడ్ ఎక్కువ. మనము వింటున్న మాటలు అంటే వాని మీద వానికి నమ్మకం ఎక్కువ లేదా పొగరు ఎక్కువ అని పలుకుతుంటారు. ఇప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు మన వైఖరి ఎలా ఉండాలి అనే విషయాన్ని గడిచిన వారం చూసుకున్నాం. గడిచిన వారం చెప్పేశాం. ఒక్కసారిగా అగ్ని వంటి మహాశ్రమ వచ్చింది. అప్పటి వరకు అంత బాగానే ఉంది, అన్నీ చక్కగా జరుగుతున్నాయి. ఊహించలేదు, అనుకోలేదు, ఒక శ్రమ వచ్చింది. శ్రమలు అనేవి చెప్పి రావు కదా, చెప్పి వస్తాయా? చెప్పి రావు. వచ్చినప్పుడు మనం ఇలాంటి వైఖరిని కలిగి ఉండాలి. రాబోతున్న శ్రమల పట్ల, శ్రమలు వస్తాయని యేసు ప్రభువారు చెప్పారా లేదా? చెప్పారు. చెప్పినప్పుడు నువ్వు శ్రమల కోసం ఎటువంటి సిద్ధపాటును కలిగి ఉన్నావు? మనందరికీ ఇండ్లు ఉన్నాయి కదా. ఎందుకు ఇండ్లు ఉన్నాయి? ఒక చిన్న టెంట్ వేసుకుంటే సరిపోతుంది కదా. ఇల్లు ఎందుకు ఉన్నాయి? వర్షానికి తట్టుకోవాలి, చలికి తట్టుకోవాలి, ఎండకు తట్టుకోవాలి. ప్రపంచంలో అత్యంత ఎత్తైనది, అత్యంత పెద్దమైన బిల్డింగ్ ఏంటంటే దుబాయ్లో ఉంటుంది. విన్నారా? ఆ దుబాయ్లో ఉన్న ఆ ఎత్తైన బిల్డింగ్ దాదాపుగా 900 మీటర్ల ఎత్తుంటుంది, కొంచెమైతే కిలోమీటర్. ఆ బిల్డింగ్ ఎటువంటిదంటే భూకంపం వచ్చినా ఆ బిల్డింగ్కి ఏం కాదు. వింటున్నారా మీరందరూ? భూకంపం వచ్చినా ఆ బిల్డింగ్కు ఏం కాదు. అంటే వాళ్ళు ఎలా ఊహించి కట్టారు? ఒకవేళ భూకంపం వస్తే మేము కట్టుకునే ఈ బిల్డింగ్ తట్టుకోవాలి అని కట్టారు. అంటే వాళ్ళు శ్రమలకు సిద్ధంగా ఉండి కట్టారు, అవునా కదా? అంటే ఇండ్లు కట్టుకున్నా, బిల్డింగ్స్ కట్టుకున్నా, బండ్లు కొనుక్కున్నా, ఇవన్నీ ఏంటంటే రాబోతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని. అంటే శ్రమలు తప్పకుండా వస్తాయి, దానికి సిద్ధంగా ఉండాలి. వస్తాయి, వచ్చినప్పుడు నీ వైఖరి ఎలా ఉండాలి? దానిని ఎవరు తప్పించుకోలేరు. ఇప్పుడేదో సంతోషంగా ఉన్నది అనుకోవచ్చు, కానీ రేపు అలా ఉంటుందని చెప్పము, తెలియదు మనకు. రేపటి గురించిన నీ సిద్ధపాటు, రేపటి గురించిన భయము, రేపటి గురించిన బాధ, రేపు ఎలా గడుస్తుందో, రేపు ఏం బట్టలు వేసుకోవాలో భయము, బాధ, వీటి కోసం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారే చెప్పాడు, శ్రమలు వస్తాయి, మీరు నన్ను బట్టి ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. అలాంటప్పుడు మనం అవలంబించవలసిన వైఖరి, మనం ఎలా ఉండాలి అనేది గడిచిన వారం చూసుకున్నాం. దానికి కొనసాగింపుగా ఇప్పుడు చూస్తున్నాం. మనం ఈ శోధన వచ్చినప్పుడు, ఈ శ్రమలు వచ్చినప్పుడు మనకు ఒక ప్రాణవాయువు ఏంటంటే నిరీక్షణ. అంటే రేపు నాకు మంచి జరుగుతుంది అనే ఆశ, హోప్ అంటారు ఇంగ్లీష్లో. రేపేదో మంచి జరుగుతుందనే మనం అందరం కూడా మంచిగా బ్రతుకున్నాం, అవునా కదా? రేపేదో చెడు జరుగుతుందని ఎవరు అనుకోరు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా మీకు శ్రమలు వస్తాయి, మీరు లోకంలో ఉన్నారు కదా, మీరు శ్రమలు వస్తాయి, మనుషుల ద్వారా శ్రమలు వస్తాయి, శరీరానికి వచ్చే బలహీనత ద్వారా మీకు శ్రమలు వస్తాయి, మీరు నన్ను వెంబడిస్తున్నారని మీకు శ్రమలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ముందే సిద్ధపరిచాడు. సిద్ధం చేస్తున్నప్పుడు మనకున్న ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ ఉంటేనే మనం బ్రతుకుతాం, అవునా కదా? ఆక్సిజన్ లేకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు పొగ మొత్తం పీల్చుకోవాలి అనుకోండి, పొగలో ఆక్సిజన్ ఉండదు, కాబట్టి పొగలో ఎక్కువైపోయి ఊపిరితిత్తులు ఆక్సిజన్ లేక చచ్చిపోతాం. శరీరానికి ఆక్సిజన్ అందకపోతే చచ్చిపోతాం. ఇప్పుడు శ్రమల్లో, బలహీనతల్లో ఉన్న ప్రాణవాయువు నిరీక్షణ మనకున్నది. అంటే మనల్ని బలపరిచేది, బ్రతికించేది ప్రాణవాయువు. నిరీక్షణ మనల్ని పైకి లేపుతుంది, మనల్ని నిలబెడుతుంది, మనల్ని స్థిరంగా ఉంచుతుంది. నిరీక్షణ లేకపోతే మనుషులు బ్రతకలేరు. నేను ఒక అబ్బాయి చనిపోయాడు కదా, అందరికీ తెలుసు కదా.
ఎలా చనిపోయాడు? మందు తాగి. ఎందుకు చనిపోయాడు? భయపడి చనిపోయాడు. రేపేదో జరుగుతుందని భయపడి చనిపోయాడు. రేపటి పరిస్థితికి ఎదుర్కొనేంత శక్తి లేక చనిపోయాడు. అదా నీ వైఖరి? అదేనా నువ్వు అవలంబించవలసిన యాటిట్యూడ్? నీకు శ్రమలు వస్తాయని యేసుక్రీస్తు ప్రభువారు ముందే చెప్పారు కాబట్టి అందుకు నీవు ఎలా సిద్ధపరుచుకోవాలో దేవుని వాక్యం మాట్లాడుతుండగా పరిస్థితులకు భయపడి చచ్చిపోతారా? శ్రమలకు భయపడి చచ్చిపోవాలంటే ఈ లోకంలో ఎవరైనా బ్రతుకుంటారా? ఎవరైనా ఉంటారా? మీకు శ్రమ రాగానే మీరు చచ్చిపోయి మీ పూర్వీకులకు కూడా శ్రమ వస్తే వాళ్ళందరూ ఆత్మహత్య శరణ్యం అనుకుంటే అసలు మనం వచ్చేవాళ్ళం ఆ భూమి మీదకి? ఒక క్రైస్తవునిగా మనకు ఉండవలసిన నిరీక్షణ ఏంటి? మన బాధను ఆయన తీసుకొని, శ్రమలలో మన బాధను ఆయన తీసుకొని, అది మనకు చివరికి అది మన మంచి కోసమే ఆ శ్రమను నిలబెట్టాడు, ఆ శ్రమను తీసుకొచ్చాడని మనం నమ్మాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో గడిచిన వారమే చూసుకున్నాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. ఇది మంచిగానే ఉంది ఈ మాట. సమస్తము మేలు కొరకే జరుగుతున్నామంటే మరి అన్ని మేలు కొరకేనా? అన్ని మేలు కొరకే జరుగుతాయా? మీరు చెప్పండి, అన్ని మేలు కొరకే జరుగుతున్నాయా మన జీవితంలో? మరి దేవుని వాక్యం తప్ప? దేవుని వాక్యం సరి అనేదే. సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నవి. అత్యంత నిరాశకరమైన పరిస్థితులలో ఒక దేవుని భక్తుడు అన్నాడంట, నేను విశ్వాసంతో ఉన్నాను కదా తండ్రి, నేను ఎంత విశ్వాసంతో నీకు ప్రార్థన చేశాను కదా, నాకెందుకు ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి? నేను విశ్వాసంతో బ్రతికి నీ సన్నిధిలో ప్రార్థిస్తే నాకు దొరికిందిరా? ఒక భక్తుడు చేసిన ప్రార్థన. నీ వాక్యం అంటుంది సమస్తము మేలు కొరకే జరుగుతుందనేమో నీ వాక్యం చెప్తుంది, నాకేమో మొత్తం కీడే వస్తుంది. అయినా నేను విడవకుండా నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేశాను కదా, నీకు ప్రార్థన చేస్తే నాకు దొరికిందిరా? ఇదేనా నాకు దొరికేది? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుని యొక్క ఆజ్ఞలు ఇష్టపడే వారికి, దేవుని యందు భయము భక్తి కలిగి ఉండేవారికి అది ఏమి జరిగినా సమస్తము మేలు కొరకే జరుగుతున్నది. యోబు దేవుని యందు భయము భక్తి కలిగిన వ్యక్తి. సాతానుతో దేవుడు అన్నాడు, అపవాదితో అంటున్నాడు, యోబు లాంటి మనిషి చూసావా, అతడికి బొన్నంత భయము భక్తి లోకంలో ఉన్న ఎవరికి లేదు తెలుసా అని దేవుడు ఛాలెంజ్ చేసినప్పుడు, నీవు అన్నిచ్చినావు కదా తండ్రి, అతనికి సమృద్ధిగా ఇచ్చావు, పశువులను ఇచ్చావు, గొడ్లను ఇచ్చావు, బిల్డింగ్లను ఇచ్చావు, పిల్లలను ఇచ్చావు, అన్ని ఇచ్చినావు కాబట్టి అతడు ప్రేమ భక్తితో ఉన్నాడు. నువ్వు ఇచ్చినందుకు ఒక్కసారి ఏమి లేకుండా చెయ్యి అని అన్నప్పుడు ఆయన ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ముఖ్యంగా తన పిల్లల్ని కోల్పోయాడు. అవునా? మరి పిల్లలు ఏం పాపం చేశారు? పిల్లలు ఏం తప్పు చేశారు? పిల్లల కోసం ప్రతిరోజైనా ప్రార్థన చేసేవాడు కదా యోబు కదా? మీరు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారా లేదా? కేవలం మా పిల్లల కోసం మా కోసం చేసుకుంటాం, వాళ్ళే అనుకుంటారే. చేస్తున్నారా లేదా? చెయ్యాలి. యోబు అలానే చేశాడు. చేసిన తర్వాత కూడా యోబును పరీక్షించడానికి, యోబు విశ్వాసాన్ని కనుక్కోవడానికి, యోబు విశ్వాసాన్ని రుజువు చేసుకోవడానికి యోబు పిల్లల్ని దేవుడు తీసుకున్నాడు. మరి పిల్లలు ఏం చేశారు? ఏం చేయలేదు. కానీ యోబు విశ్వాసాన్ని పరీక్షించాలంటే పిల్లలు తీసుకోవాలి. పిల్లలు తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు యోబు ఏం పలికాడు? అయ్యా నీ పిల్లలు చనిపోయారంటే ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే, ఆయనకే మహిమ కలుగును కాక. ఇది యోబు వైఖరి. నీ వైఖరి ఏంటి? ఇటువంటి శ్రమ వచ్చినప్పుడు నీ వైఖరి ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మీరు సంపూర్ణులను అరుణాంగులను ఏ విషయంలో కొద్దువలేని వారై ఉన్నట్లు ఓర్పు తన క్రియను
కొనసాగించనీయుడు. ఈ పదానికి అర్థం తెలుసా? ఓర్పు తన క్రియను కొనసాగించని. నువ్వు ఓపిక పడితే నువ్వు చేస్తున్న పని, నీ పని ద్వారా నీ ఓర్పు తెలుస్తుంది. అంతేనా కాదా? నీ ఓర్పు ఎప్పుడు కనబడుతుంది? నువ్వు చేసే పని. నువ్వు ఓర్పుగా ఉన్నప్పుడు నువ్వు చేసే పని అది కొనసాగించు. మాటలు ఎవరికి చెప్తున్నాడు? యాకోబు పత్రిక ఎవరికి రాస్తున్నాడు? యాకోబు అనే వ్యక్తి చెదిరిపోయిన వాళ్ళకు. ఎందుకు చెదిరిపోయారు? చెదిరిపోవడం అంటే ఏంటి? విడిపోవడం. ఎందుకు విడిపోయారు? అక్కడనే ఉంటుంది. సంఘానికి శ్రమ కలిగింది. యేసుక్రీస్తును విశ్వసించినందుకు వారిని కొట్టడం చేశారు, వారిని తిట్టడం చేశారు, వారిని చంపడం చేశారు కొంతమందిని. అప్పుడు సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా చెదిరిపోయారంటే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అయ్యా వెళ్ళిపోయారు కదా, బాధతో వెళ్ళిపోయారు కదా, కొంతమంది మనుషులు పోగొట్టుకున్నారు కదా, మీరిప్పుడు ఓర్పుతో ఉండండి, ఓర్పుతో చేసే క్రియను మీరు కొనసాగించండి, ఈ మధ్యలో వదిలేయకండి. అలా ఉన్నప్పుడు మీరు ఎవరైతారంటే సంపూర్ణులు అవుతారు. ఏమవుతారు? సంపూర్ణ. యూ విల్ బి ఏ కంప్లీట్ మ్యాన్. కంప్లీట్ మ్యాన్ అంటే సంపూర్ణత. నువ్వు పూర్తిగా సంపూర్ణుడు అవుతావు, లేకపోతే సగం అవుతావు. సంతోషం వచ్చినప్పుడు నా అంత గొప్పడు లేదు, దుఃఖం వచ్చినప్పుడు నా అంత దరిద్రుడు లేదని అనుకుంటే నీవు సగం వ్యక్తివి. సంతోషం వచ్చినప్పుడు ఈ ప్రపంచం మొత్తం నానేని విర్రవేయి, దుఃఖం రాగానే ఇంట్లో కూర్చొని తలుపులు వేసుకొని నేను బ్రతకడం ఎందుకు అనుకుంటే నీవు సగం వ్యక్తివి. నువ్వు సంపూర్ణునివి కాదు. నీవు సంపూర్ణునివి, అనునాంగునివి. ఏ విషయంలోనైనా కొదువు లేకుండా ఉండాలంటే ఓర్పు కలిగి ఉండాలి. ధనవంతుడు వచ్చాడు కదా, నేను అన్నీ చేస్తున్నా, నేను నరహత్య చేస్తలేను, నేను వ్యభిచారం చేస్తలేను, నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, నిత్య జీవనకు వారసుడు ఎవడు తండ్రి అని యేసుప్రభు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీకొకటి కొద్దిగా ఉంది. నీ డబ్బును తీసి పేదలకు పంచిపెట్టు. నీకు డబ్బు ఇచ్చి ఎక్కువ వదిలేస్తావా డబ్బు? ఆయన ఏమన్నాడంట? వెక్కి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడంట. ఏ విషయంలో కొదువలేని వారై ఉండాలి అంటే ఆయనకు కొదువు ఉన్నదా లేదా? దేవుని పిల్లలమైన మిమ్మల్ని ప్రశ్నించాలా లేదా? మీరు ఏ విషయంలో కొదవగలిగి ఉన్నారు? మీరు ఏ విషయంలో కొదవగలిగి ఉన్నారు? యేసుప్రభు వచ్చి మీకోటి కొదవగా ఉంది అంటే నాకేం కొదువు ఉంది? నో, నాకు అన్నీ ఉన్నాయి, నాకేం కొదువు ఉంది, నాకేం తక్కువ ఉంది, అన్నీ ఉన్నాయి కదా అనుకుంటారా? మీరు ఏ విషయంలో కొదవగలిగి ఉన్నారు? నిరీక్షణ విషయంలో కొదవగలిగి ఉన్నారా? శ్రమ వచ్చినప్పుడు మీ ఓర్పును కొనసాగిస్తున్నారా? ఓపిక లేకుండా నీ క్రియలు వేరువేరుగా ఉంటున్నాయా? నీ ఓర్పు ఎలా ఉందయ్యా శ్రమ వచ్చినప్పుడు? నీ క్రియలు ఎలా ఉన్నాయి శ్రమ వచ్చినప్పుడు? నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి నీకు శ్రమ వచ్చినప్పుడు? పారిపోదాం అందిస్తున్నావా శ్రమల నుండి? మీరు మీ క్రియను కొనసాగించనియండి. అందుకే ఒక భక్తుడు అంటాడు, నేను అనుకున్న విధంగా ఈ ప్రపంచం సృష్టించబడలేదు, నేను అనుకున్న విధంగా ఈ ప్రపంచము మనుషులు లేరు. ఉన్నారా? మీరు అనుకున్న విధంగా ప్రపంచం ఉన్నదా? మీరు అనుకున్న విధంగా మీ కుటుంబ సభ్యులు ఉన్నారా? మీరు అనుకున్న విధంగా మీ పిల్లలు ఉన్నారా? మీరు అనుకున్న విధంగా మీ మనమళ్ళు ఉన్నారా? మనమరాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. యేసుక్రీస్తు పట్ల వినయము విధేయత చూపడమే మీకు కావాల్సింది. దేవుడు వారిని మలుచుకుంటాడు. కాబట్టి దేవుని ప్రణాళిక నీకు అర్థం కాకపోవచ్చు. దేవుని ప్రణాళికలో నేనున్నప్పుడు నా కుటుంబ సభ్యులు నేను ఎందుకు కోల్పోతున్నాను, నా ఆరోగ్యం నేను ఎందుకు కోల్పోతాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఈ ప్రణాళిక నీకు అర్థం కాకపోవచ్చు. కానీ నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రణాళికలోనే, దేవుని సన్నిధిలోనే నీకు విశ్రాంతి దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేయెత్తును. ఎవరిని పిలుస్తాడు ఈ మాట? ఎవరితోనన్నాడు ఈ మాట? నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. సమస్త బలహీనతో బాధపడుతున్న వారులారా, అలసిపోయిన వారులారా, బలహీనంగా ఉన్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతిని కలగజేస్తున్నావు. దేవుని ప్రణాళికలో నీవు ఉంటే, నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన దగ్గరే నీకు విశ్రాంతి దొరుకుతుంది, మరెక్కడ నీకు దొరకదు. నీ శ్రమలలో నీ వైఖరి ఎలా ఉండాలి అంటే, ఆయన దగ్గరికి నేను వెళ్తాను, ఆయన సన్నిధిలో నేను విశ్రాంతి పొందుతాను, ఆయనకు ప్రార్థించడం ద్వారా, ఆయనకు మొరపెట్టడం ద్వారా, ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా నీవు విశ్రాంతిని పొందుతావు తప్ప వేరే ఎక్కడ నువ్వు విశ్రాంతిని పొందలేవు. దేవుని ప్రణాళిక నీకు గుర్తుండకపోవచ్చు, దేవుని ప్రణాళిక నీకు అర్థం కాకపోవచ్చు, ఇది నాకు ఎందుకు అనుమతించాడు అనే విషయం నీకు తెలియకపోవచ్చు, అసలు నేను ఎందుకు ఇలా ఉన్నా అనేది నీకు అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన ప్రణాళికలో, ఆయన యొక్క ప్లాన్లో, ఆయన చిత్తంలో నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన దగ్గరికి నీవు వస్తే ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, నీపైన ఏం భారం ఉంది? నీపైన ఏం భారం ఉంది? నీ శ్రమల భారం ఉంది, నీ పాప భారం ఉంది, నీ బలహీనతల భారం ఉంది, నీ కుటుంబ భారం ఉంది, నీ పిల్లల భారం ఉంది. సమస్త ప్రయాసం మోసుకొని పోవచ్చున్న వారలారా, మీరు నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. దేవుడిచ్చే విశ్రాంతి నీకు కావాలా? దేవుడిచ్చే విశ్రాంతి నీకు కావాలంటే దేవుని సన్నిధికి రావాలి. ఎటువంటి శ్రమలలోనైనా దేవుని సన్నిధికి రావాలి. మీరు సంతోషంగా ఉంటే పాటలు పాడండి. శ్రమలు వచ్చినప్పుడు చెప్పండి, శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఒకరు నాకు మెసేజ్ పంపారు, ఈనాటి కాలంలో క్రైస్తవ విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, నాకు శ్రమ వచ్చినప్పుడు నేను చేసే ప్రార్థన దేవుడు వినడని అనుకొని ప్రార్థన చేయడం మానేస్తున్నారు. నాకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన వినడని మనకు మనమే ఆలోచన చేసుకొని ప్రార్థన చేయడం మానేస్తున్నారు ఈనాటి క్రైస్తవ జనాంగం. ఇది నిజమో కాదా? మీకు మీరే సమాధానం చెప్పుకోండి, నాకేం చెప్పకండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శ్రమ వచ్చినప్పుడు నీ వైఖరి ఎలా ఉంది? దేవుని ప్రణాళికలో ఉన్న మనకు దేవుడు తన వాగ్దానాలు ఇస్తుండగా, మరి ఆనాటి అపోస్తలులకు వాగ్దానాలు ఇచ్చినప్పుడు వారి యొక్క నిరీక్షణ ఎలా ఉంది? వింటున్నారా? శ్రమలు వచ్చినప్పుడు వారి నిరీక్షణ ఎలా ఉంది? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. హెబ్రీ పత్రిక 11:39. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందారు. ఏమని సాక్ష్యం పొందారయ్యా? ఏమని సాక్ష్యం పొందారు వీరందరూ? విశ్వాసం ద్వారా. వారు వీరులని సాక్ష్యం పొందారు. విశ్వాసం ద్వారా అనేక కార్యాలు చేశారు. వారందరూ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. అది జనవరి 1 వస్తే మనం అందరం తీసుకుంటాం. ఏంటిది అది? వాగ్దానం. మరి ఆనాటి అపోస్తలులు వాగ్దాన ఫలం అనుభవించలేదు. ఎవరి కోసం వారి ప్రార్థన? ఈ వాగ్దానం నాకు వచ్చింది, అబ్బా అయిపోయా అని అనుకోలేదు. వారు మన కోసం ప్రార్థన చేశారు. మన కోసం మీన్స్ అప్పుడున్న జనాంగం కోసం ప్రార్థన చేశారు. వారి కోసం ప్రయాసపడ్డారు. నేను వాగ్దానం పొందుకున్నా, నో ప్రాబ్లం, నాకు వేరటం తన అవసరం లేదని అనుకోలేదు. వారు సువార్త ప్రకటించారు. తాము పొందుకున్న రక్షణ ఇతరులు పొందుకోవాలని ఆశపడ్డారు. వారు మనము లేకుండా సంపూర్ణులు కారు. వింటున్నారా? ఇప్పుడేమో మనం చదువుకున్నాం కదా, సంపూర్ణులు కావాలి అంటే ఎలా ఉండాలంట? ఓర్పు తన క్రియను కొనసాగించనియాలి. వాళ్ళు మనం లేకుండా సంపూర్ణులు కాదు. అందుకే వారు తమ వాగ్దాన ఫలం అనుభవించలేదు. కాబట్టి మన నిరీక్షణ ఏమై ఉండాలి? ఇప్పుడు వారు వాగ్దాన ఫలం అనుభవించలేదు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు తీయండి. యోహాను సువార్త 14 మొదటి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకండి. అయ్యా, మీరు కలవరానికి గురి కాకండి అయ్యా. ఎందుకంటే దేవుని యందు మీరు విశ్వాసముంచున్నారు, నా యందును మీరు విశ్వాసముంచుడి.
నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనిడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు వారితో ఉన్నాడు. ఇప్పుడు అంటాను నేను వెళ్ళిపోతున్నాను సార్. అయ్యో నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే మీరు కలవరపడకు, గురి కాకండి. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకొని పోతాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, తను వెళ్ళిపోతున్నాను అని చెప్తున్నప్పుడు వారికి ధైర్యపరిచిన మాట. శ్రమల్లో ఉన్నప్పుడు మాకెవరు లేరు, మమ్మల్ని ఆదుకోవడానికి ఎవరు లేరు అనే వైఖరి మనకొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకు స్థలం సిద్ధపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. కాబట్టి శ్రమలో మనం ఎలా ఉండాలంట? ఓర్పుతో ఉండాలి. ఓర్పుతో కూడిన క్రియలలో మనం ఉండాలి. ఓర్పు తన క్రియలను కొనసాగించాలి. అయితే ఇప్పుడు మనము ఓర్పు తన క్రియలు కొనసాగించాలి అంటే మనము పొందుకోవలసినది ఏంటంటే 5వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. శ్రమలలో క్రియ కొనసాగాలంటే మనము పొందుకోవాల్సింది ఏంటంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీలో ఎవరికైనానో జ్ఞానము కొదువగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయవాడు. ఏం జ్ఞానం అడుగుతాడు ఇక్కడ? ఎవరికి పత్రిక రాశాడు? చెదిరిపోయిన వారికి పత్రిక రాసి మీకు జ్ఞానము కొదువగా ఉంటే అడగండి. బ్రతకడానికి జ్ఞానం అవసరం లేదు, నిజానికి దైవ జ్ఞానం అవసరం లేదు, కానీ జీవించడానికి దైవ జ్ఞానం కావాలి. బ్రతకడానికి జీవించడానికి ఏంటి తేడా? క్రైస్తవునిగా నేను క్రైస్తవుని అని చెప్పుకోవడం చాలా తేలిక, కానీ క్రైస్తవునిగా జీవించడం చాలా కష్టం. నీవు క్రైస్తవునిగా జీవించాలి, క్రైస్తవునిగా చెప్పుకోవడం కాదు. క్రైస్తవునిగా జీవించాలంటే దైవ జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం మీకు కొదువగా ఉంటే ఆయనని మీరు అడగాలి. క్రైస్తవునిగా జీవించాలంటే ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ వచ్చే క్రమంలో మీకు దైవ జ్ఞానం అవసరం. ఆ దైవ జ్ఞానమే మిమ్మల్ని నిలబెడుతుంది. కాబట్టి మీరు అడగవలసింది దైవ జ్ఞానం. ధనవంతునికి ఏమి కొదువ ఉన్నదంట? డబ్బు పిచ్చి కొదువగా ఉంది. నీకోటి కొదువగా ఉందని చెప్పారు కదా యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు మీకేమి కొదువగా ఉంది? ఏం లేదు కానీ నాకు ఒక 10,000 అప్పు ఉన్నది అంతే. ఇదే నాకు పెద్ద కొదువ అనుకుంటున్నారా? లేకపోతే ఒక 1,00,000 రూపాయలు అప్పు ఉన్నాయి, ఇది తప్ప అన్నీ ఉన్నాయి అంటారా? వాళ్ళు సెట్ అయ్యారు, వీళ్ళు సెట్ అయ్యారు అనుకుంటున్నారా? మీరు అడగవలసింది దైవ జ్ఞానం. వారికి జీవించడానికి యాకోబు పత్రిక, యాకోబు యేసుక్రీస్తు ప్రభువారి సహోదరుడు యాకోబు. ఈ యాకోబు అనే వ్యక్తి యెరూషలేములో పాస్టర్గా ఉన్నాడు. యెరూషలేములో పాస్టర్గా ఉన్నప్పుడు ఆ సంఘంలో ఉన్న వారందరికీ శ్రమ రాగానే అందరూ చెదిరిపోయినప్పుడు వారికి పత్రిక రాస్తున్నాడు వారిని బలపరచడానికి. అయ్యా మీరు ఇప్పుడు దైవ జ్ఞానం అడగండి. మీరు చెదిరిపోయి ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, మీ ఓర్పు క్రియను కొనసాగించాలి, మీకు దైవ జ్ఞానం అవసరం. ఏమవసరం? మనకు దైవ జ్ఞానం అవసరం, దైవిక జ్ఞానం అవసరం, లోక జ్ఞానం కాదు. అంతరించిపోతున్న, నాశనమైపోతున్న, నిరర్ధకమైపోతున్న లోక జ్ఞానం కాదు, కానీ దైవ జ్ఞానం అవసరం. దైవికమైన జ్ఞానం అనేది తప్పకుండా అవసరం. శ్రమల్లో ఆయన జ్ఞానాన్ని మనం అడగాలి. శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమ నాకు వచ్చింది, ఈ శ్రమ నేను ఊహించింది కాదు, ఈ శ్రమ వస్తుందని నేను అనుకున్నది కాదు, ఈ శ్రమ నాకు దేవుడు అనుమతింపజేశాడు. ఇప్పుడు నేను అడగవలసింది దైవ జ్ఞానం. తండ్రి ఈ శ్రమ నాకు వచ్చింది, దీన్ని ఎదుర్కొనే శక్తి నాకు కావాలి, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు నా ప్రార్థించినా మనం అసలు శ్రమలు రావడంతోనే శ్రమలు పోవాలి మంచిదే. మరి ఈ శ్రమను ఎదుర్కొనే జ్ఞానం ఇప్పుడు అడిగినాను. తండ్రి ఈ లోకం నేను బ్రతకాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నేను చదువుకుంటున్న జ్ఞానం కావాలి, ఎగ్జామ్ రాస్తున్న జ్ఞానం కావాలి. బాగానే ఉంది. మరి నీకు శ్రమలు దేవుడు అనుమతించినప్పుడు, శ్రమలు ఒకవేళ నీకు వస్తే దాన్ని ఎదుర్కొనే దైవ జ్ఞానం ఎప్పుడైనా మనం అడిగామా?
యాకోబు పత్రికలో యాకోబు వాళ్ళు నేర్పిస్తున్నారు, అయ్యా మీరు శ్రమలో ఉన్నారు, మీరు జ్ఞానం అడగండి అయ్యా, మీకు జ్ఞానం అడగండి. నేను పొందుకోవాల్సిన జ్ఞానము, మీరు పొందుకోవాల్సిన జ్ఞానము వేరు వేరు. దేవుడు మనల్ని విరుద్ధంగా సృష్టించాడు, అవునా కాదా? నన్ను మిమ్మల్ని ఒకే తీరు చేశాడా? నాకు నీ ముక్కు ఒకే తీరు ఉంటుందా? నా కళ్ళు నీ కళ్ళు ఒకే తీరు ఉన్నాయా? నాకున్న కష్టం మీకున్న కష్టం ఒకే తీరు ఉంటుందా? ఉండదు కదా, ఉండదు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానము, అంటే దేవుడు ఇవ్వవలసిన దైవ జ్ఞానం అవసరం. మీ ప్రార్థన ఏమై ఉండాలి? ఇప్పుడు శ్రమలు వచ్చినాయి తండ్రి, ఇప్పుడు నాకు కావలసిన జ్ఞానం నాకు ఇవ్వు. ఎందుకంటే ఆయన ధారాళముగా ఇచ్చేవాడు. అడిగినప్పుడు ఆయన లేదు లేదు నేను సగమే ఇస్తా అంటాడా? ఇవ్వడు, అట్లా లేదు. దేవుడు ఏదైనా సంపూర్ణంగా ఇచ్చేవాడు, సగం సగం ఇచ్చేవాడు కాదు. ఒక పాస్టర్ ప్రార్థన చేస్తాడు, స్వస్థత పొందుతాను, స్వస్థత పొందుతావు, స్వస్థత పొందుతావు. ఏమైంది? అయిపోయింది అయిపోయింది అంటే, అయ్యా కొంచెం బాగైంది అయ్యా, అయిపోయింది, స్వస్థత పొందుతావు, స్వస్థత పొందుతావు. మరోసారి ప్రార్థన చేస్తాడు, ఇంకో కొంచెం బాగైంది అయ్యా. సగం బాగైనా కదా? బాగైనా. ఎవరు నిన్ను స్వస్థపరిచాడు? స్వస్థత జరిగిందా? స్వస్థత జరిగిందా? అయిపోయిందా స్వస్థత? ఈ సగం సగం స్వస్థత చేసేది మనుషులే తప్ప దేవుడా? దేవుడు సంపూర్ణుడు, నిన్ను సంపూర్ణునిగా కావాలని చూస్తున్నాడు. శ్రమల్లో నీకు జ్ఞానం అడిగినప్పుడు ఇద్దామని చూస్తున్నాడు, నువ్వు అడగట్లేదు. వింటున్నారా? మీరు అడగట్లేదు. మీరు అడగండి. ఏం అడగండి? దైవిక జ్ఞానం అడగండి. ఆయన జ్ఞానమును అనడం బంద్ చేసి చాలామంది తప్పించుకుంటున్నారు, తప్పించుకోవాలని చూస్తున్నారు. మీరు దైవ జ్ఞానం అడగండి, దేవుడు మీకు ధారాళంగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు శ్రమలో ఉన్నప్పుడు, మీ బాధలో ఉన్నప్పుడు, తండ్రి నాకు ఈ శ్రమ వచ్చింది, దీన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు జ్ఞానం ఇయ్యి. ఎలా ఎదుర్కోవాలో, ఎలా దీనికోసం సిద్ధపడాలో, ఎలా దీన్ని నేను తప్పించుకోవాలో నాకు జ్ఞానమును ఇవ్వు. కాబట్టి మీరందరూ జ్ఞానమును అడగాలి. అయితే అడిగేవాడు ఎలా అడగాలి? సందేహించక అడగాలి. ఎలా అడగాలి? సందేహించక అడగాలి. తండ్రి నువ్వు నాకు జ్ఞానం ఇస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు ఇస్తావని సందేహించక అడగాలి. నేను ఇలా ఉన్నాను కదా, దేవుడు నాకు ఇస్తాడా? నేను ఇలా ఉన్నాను కదా, దేవుడు నన్ను చేర్చుకుంటాడా? నేను ఇంత బలహీనంగా ఉన్నాడు కదా, దేవుడు నన్ను ప్రేమిస్తాడా? మనకు తెలియని స్టోరీ, తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు? స్టైలుగా మంచిగా జువ్వుకొని అందంగా వస్తున్నాడా? మురికి మురికి బట్టలతోని, జుట్టంతా పిచ్చోని తీరు వస్తున్నాడు. ఆకలి, ఎన్ని రోజులు తినలేదు. దేవుడు అతన్ని చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడా లేదా? చేర్చుకున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి బలహీనతలో ఉన్నా, నువ్వెలా ఉన్నా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. నీవు అడగవలసింది దైవ జ్ఞానం. తండ్రి నాకు జ్ఞానం కొద్దుగా ఉంది, అడగండి. నాకు అన్నీ తెలుసని మీరు అనుకోకండి, మీకంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జ్ఞానవంతులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు లోక జ్ఞానంలో. కానీ దైవ జ్ఞానము మీరు మాత్రమే పొందుకోవలసింది. మీరు అడిగినప్పుడు మాత్రమే దేవుడు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. దైవ జ్ఞానం ఎవరు అడగాలి? మీరు అడగాలి. ఎవరి కోసం అడగాలి? మీకోసం అడగాలి. ఎటువంటి పరిస్థితులు అడగాలి? శ్రమలలో మీరు వెళుతుండగా అడగాలి. సందేహించకుండా అడగాలి. ఇదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. అయితే అతడు ఏమాత్రము సందేహించక విశ్వాసంతో అడగాలి. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలినది. చూడండి, అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగాలి. విశ్వాసానికి వ్యతిరేకమైనది ఏంటిది? అవిశ్వాసం. అవిశ్వాసానికి మరో పేరు పెట్టచ్చు, సందేహం. సందేహము విశ్వాసం రెండు వ్యతిరేకమైనవి. నీవు దైవ జ్ఞానాన్ని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా నీకు దైవ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ దైవ జ్ఞానమును ఇచ్చే క్రమంలో నీకు సందేహం ఉండకూడదు. ఇది యాకోబు పత్రిక రాస్తున్నాడు, శ్రమలో ఉన్నవారికి రాస్తున్నాడు.
మీరు సందేహించక దేవుని జ్ఞానాన్ని అడగండి. ఇప్పుడు మనము శ్రమల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా అవలంబించవలసిన వైఖరి మనం ఎలా ఉండాలి? ఇప్పుడు మనము దేవుని అడగవలసింది జ్ఞానం. దేవుని అడగవలసింది జ్ఞానం. ఈ శ్రమ నా నుండి తొలగించు తండ్రి నీ చిత్తమైతే. ఒకవేళ ఈ శ్రమ కనుక నీవు నాకు అనుమతింపజేసి ఈ శ్రమ నాకు ఇలానే ఉంచితే దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలో ఆ జ్ఞానం. ఆ జ్ఞానము మనం అడిగినప్పుడు మాత్రమే దేవుడు మనకిస్తాడు. ఒకవేళ సందేహం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంటే 8వ వచనంలో ఉంది, మాట చూసుకొని ముగించుకున్నాం. 8వ వచనంలో సందేహించేవాడు ఎట్లుంటాడంటే అట్టి మనుషుడు ద్విమనస్కుడై. ద్విమనస్కుడు అంటే 2 మనసులు కలిగి ఉంటాడు. 2 మనసులు కలిగి ఉంటాడు. కలిగి ఉండి తన సమస్త మార్గములందు ఎలా ఉంటాడట? అస్థిరుడు. స్థిరత్వం ఉండదు. వాడు ఒక స్థిరమైన వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు. తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరకునని తలంచుకొనరాదు. ప్రభు వల్ల ఏం దొరకదు. వాడు విశ్వాసంతో ఉంటున్నాడు కాబట్టి వానికి జ్ఞానం రాదు. వాడు ద్విమనస్కుడు కాబట్టి వాడు అస్థిరుడు. ఏ విషయంలో స్థిరమైన నిర్ణయం ఉండదు. ఆ స్థిరమైన నిర్ణయం లేని వానికి, ఆ స్థిరమైన నిర్ణయం పైన నిలబడలేని వానికి దేవుడు ఏమి ఇవ్వడు. దేవుని వలన అతనికి ఏమి దొరకదు. హెబ్రీ పత్రిక 4:16 వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ఎట్లా వెళ్ళాలంటే దేవుని సన్నిధికి ధైర్యముతో. ఎలా వెళ్ళాలి? ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము. ఏంటిదా ధైర్యము? ఎందుకు ధైర్యము? ఎక్కడి నుండి వస్తా ధైర్యము? దేవుడు నాకున్నాడు. ఆయన నాకు జ్ఞానమునిస్తాడు. ఆయన నేను అడిగినప్పుడు ధారాళముగా ఇస్తాడు. శ్రమలో నాకు తోడై ఉంటాడు. కాబట్టి సమయోచితమైన సహాయం కొరకు కనికరింపబడి మనము కృప పొందినట్లు దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరికి రండి. దేవుని దగ్గర జ్ఞానం అడగండి. మీ శ్రమలలో ఒకవేళ మీకు రాబోతున్న శ్రమలు వచ్చినా, ఇప్పుడు సంతోషంగా ఉన్నా, రాబోతున్న రోజుల్లో శ్రమలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా మీరు స్థిరంగా ఉండాలి అంటే దేవుని జ్ఞానమును అడగాలి. ఈ లోక జ్ఞానం కాదు, అంతరించిపోతున్న నిరర్ధకమైపోతున్న ఈ లోక జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానాన్ని అడగాలి. ఆయన ధారాళంగా మీకు దయచేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం తల వంచుకొని దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం తల వంచుకొని దేవుడు మనకు జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా చేయగల నా యేసయ్యా, అధికముగా చేయగల నా యేసయ్యా. జ్ఞానము నిమ్మని నిన్ను వేడుకొనగనే, జ్ఞానము నిమ్మని నిన్ను వేడుకొనగనే, జ్ఞానముతో పాటుగా ఘనతను ఇచ్చినావు, జ్ఞానముతో పాటుగా ఘనతను ఇచ్చినావు. వందనమయ్యా నీకే వందనమయ్యా, వందనమయ్యా నీకే వందనమయ్యా, వందనమయ్యా నీకే వందనమయ్యా.